మా విజయ్కి నేను అడగగానే ఒక సెకండ్ కూడా గ్యాప్ తీసుకోలే. సో దట్స్ హౌ ఈజ్. కానీ ఆ సెకండ్లో 3 సార్లు కోవిడ్ అదొకటే. అఫ్ కోర్స్ అది మొత్తం హోల్ వరల్డ్ భయపడుతుంది. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, బట్ ఎవ్రీ డే హీస్ బీన్ ఫాలోయింగ్ ఇట్ అప్. వచ్చి అండ్ ఎస్పెషల్లీ తను చెప్పింది ఏం చూసా సందీప్, అరే సందీప్ అన్నదా, నేను డెఫినెట్గా వస్తా, హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్ అంటే నీ పిలిచా కాబట్టి రావా అన్న, సందీప్ కాబట్టి వస్తావు అని అంటే లేదు వస్తానన్నా, నేను డెఫినెట్గా వస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం తరఫున మేమేంటంటే ఎంవివి సినిమా అండ్ కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్, మేము ఇది మా 5th ఫిల్ము. మేము ది గీతాంజలితోటి వీ హ్యాడ్ ఎ గ్రేట్ బిగినింగ్ విత్ ఎ బ్లాక్ బస్టర్ బిగినింగ్. సో మా ఇద్దరు మీద వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఎంపీ కూడా అయిపోయారు విశాఖపట్నం. సో అయిన తర్వాత ప్లస్ మేము చేస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఇది. స్టార్ట్ టు ఫినిష్ మేము ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు మీడియాలో, స్టార్ట్ టు ఫినిష్ ఎంటైర్ విశాఖపట్నంలో షూట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. నాట్ ఈవెన్ వన్ షాట్ అవుట్ సైడ్ ఎట్ వైజాగ్ ఆర్ అవుట్ సైడ్ ఏపీ, మొత్తం షూట్ అక్కడే చేసాం. సో దట్ వే ఇట్స్ అ వెరీ యూనో. అండ్ నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు ఈ స్క్రిప్ట్ వినంగానే విత్ ఇన్ 1 month షూటింగ్ వెళ్ళిపోయాం. నేను విత్ ఇన్ 1 monthలో ఆయనకి చెప్పించి ఎంవివి గారికి ఆ స్క్రిప్ట్ని పంపించింది సందీపే. సో అండ్ తనకి ఏం కావాలో తన బాగా తెలుసు అన్నీ అనుకున్నాను. ఓకే, జడ్జ్మెంట్ ఈజ్ వెరీ గుడ్. అలాగే నేహా మాకు ఈజ్ ఈ మూవీలో బిగ్ అసెట్. అండ్ అలాగే ది బెస్ట్ ఆఫ్ ద కమీడియన్స్, బెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ లైక్ బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్ గారు, బెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అందరు ఉన్నారు. ఎట్ నాగేశ్వర రెడ్డి గారు మా కాంబినేషన్లో మేము సెకండ్ ఫిల్మ్ ఇది ఆఫ్టర్ దేనికైనా రెడీ, విచ్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. సో ఇది త్వరలోనే మేము ముందుకు వస్తాం. ఎప్పుడు ఏంటి అన్నది మే 1st వీక్లో అనౌన్స్ చేస్తాం. అండ్ ఇది కామెడీ ఫిలిమ్స్కి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో మనం ఈ మధ్యన చూసాం. ఇది 100% ఆ జోనర్లో వస్తున్న మరొక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గల్లీ రౌడీ టీజర్ లాంచ్ చేసాము. ఇప్పుడే టీజర్ చూశాను అండ్ ఇట్స్ రియలీ ఫనీ. అంటే ఈ దేనికైనా రెడీ డి ఈ వరల్డ్, ఈ యూనివర్స్ నుంచి వచ్చిన సినిమాలా ఉంది. అండ్ వన్ థింగ్ స్పెసిఫిక్లీ ఫర్ డూయింగ్ దిస్ ఇస్ అఫ్ కోర్స్ సందీప్ నా లాక్డౌన్ జిమ్ బడి. జిమ్స్ అఫీషియల్గా ఓపెన్ అవ్వనప్పుడు మేమిద్దరం సీక్రెట్గా జిమ్కి వెళ్ళి లైట్లన్నీ ఆఫ్ ఉంటుండే, నో మ్యూజిక్, మెయిన్ తలుపు లాక్ ఉంటుండే, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి జస్ట్ మేమే డార్క్లో అట్లా చీకట్లో జిమ్ చేసేటోళ్ళం. ఒక్కరోజు సందీప్ రాకపోతే నేను ఒక్కడనే అయిపోయేటోడిని. నేను 2 రోజులు బంగ్ కొడితే, అరే ఎందుకు రాలే విజయ్ నువ్వు, ఊరికే ఎదురు చూస్తున్నా. కాలేజీలో అమ్మాయిల గురించి ఎదురు చూసేవాళ్ళం. అట్లా అంటే ఏం లేదు, వచ్చి ఏం నడుస్తుంది సందీప్, సమ్ గాసిప్ వీ వాంటెడ్. బట్ అప్పటి నుంచి ఈ గల్లీ రౌడీ అనే సినిమా ఫినిష్ చేసేసాడు అండ్ ఇట్స్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ ఇలాంటి టైమ్స్లో తెలుగు సినిమా హ్యాస్ బీన్ డూయింగ్ ద బెస్ట్ అక్రాస్ ఇండియాలోనే. మన ఏపీ, తెలంగాణ, మన తెలుగు సినిమాలే విపరీతంగా మంచి సినిమాలు వస్తున్నాయి, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు కీప్ ఇట్ గోయింగ్. మొన్ననే రాజ్ గారు కూడా అంటుండే మనం సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో అయినా, అండ్ సేఫ్గా మనం సినిమాలు ఎంజాయ్ చేయాలి. అండ్ దిస్ లుక్స్ లైక్ అ మూవీ మీరు అందరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఈ మూవీ అందరు నవ్వుకొని, కలిసి నవ్వుకొని, ఎక్కడ చూసినా మీరు నవ్వుకుంటారు ఈ సినిమా. సో మెయిన్లీ ఐ విష్ KFC కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అండ్ ఎంవివి గారు ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ 3rd వెంచర్. ఫస్ట్ 2 పెద్ద హిట్లు అయ్యాయి, ఈ 3వది కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నా. అండ్ మీ అందరినీ నవ్వించడానికి చేసిన సినిమా ఈ టీమ్, వీళ్ళందరూ కూడా ఈ సినిమా హ్యాపీగా రిలీజ్ చేసి స్మూత్గా వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, చాలా సక్సెస్ చూడాలి, చాలా డబ్బులు చూడాలి, చాలా హ్యాపీగా ఉండాలని ఐ విష్ డైరెక్టర్ గారు, సందీప్, నేహా and the entire team of this film. I wish them all the best and I look forward to watching this and enjoying it myself. Thank you. Very happy to do this. Andariki namaskaram. I would want to start off with thanking Vijay. Chala chotla intaku mundu cheppanu and I've told him also in person that he's somebody I have a lot of admiration for. Eppudu oka time loni oka pathway set chese vallu appudu okale vastaru and Vijay has been that one person who's done it, and beyond that we've been friends for a while. As tanu cheppinattu
లాక్డౌన్ టైంలో నేను బయట మనుషులతో కలిసి మాట్లాడేది రోజు ఇద్దరితోటే. ఒకటి మా ట్రైనర్ కుల్దీప్, దాని తర్వాత విజయ్. ఒకవేళ జిమ్కి వెళ్ళి మనోడు కనిపించే ఏంటి ఇవాళ లేదు మాట్లాడుకోవడానికి ఎవరు లేరే అనే పరిస్థితిలో. సో ఇన్ అ వే దో ప్రాబ్లీ వీ డోంట్ హ్యాంగ్ అవుట్ మచ్ అవుట్ సైడ్, దట్స్ అ వెరీ క్లోజ్ బాండ్. అండ్ థ్యాంక్ యూ విజయ్ ఫర్ డూయింగ్ దిస్, ఎస్పెషలీ ఐ నో హౌ స్ట్రెస్డ్ యూ బీన్ విత్ కోవిడ్. అండ్ జెన్యూన్లీ love what you've been pulling off, and thank you for being a great inspiration in a lot of ways. అండ్ గల్లీ రౌడీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పాము. ఎంవివి గారు కోన గారి ప్రొడక్షన్లో మళ్ళీ ఆఫ్టర్ గీతాంజలి అండ్ నిన్ను కోరి మా నాగేష్ రెడ్డి గారితో నేహా హీరోయిన్గా టీజర్ వచ్చింది కదా, చూడండి మీకే అర్థమవుతుంది. కొన్ని సినిమాలు, ప్రతి సినిమాకు ఒక పర్పస్ ఉంటుందండి. ఈ సినిమా పర్పస్ ఏంటంటే కడుపు బాగా నవ్వుకోవడం, థియేటర్కి వచ్చి బిగినింగ్ టు ఎండ్ భయంకరంగా నవ్వుకునే ఒక మాస్ కామెడీ కంటెంట్ అనేది టీజర్ అనేది చెప్తుంది. ఐఎమ్ హోపింగ్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. Hello, hi. Firstly, thank you so much, Kona sir, MVV Garu, for doing this third film and making me a part of it. Nag sir, thank you so much. Sandeep, thanks for being an amazing co-star. Vijay, thank you so much for coming here amidst this whole COVID situation, for releasing this teaser. I won't say too much. Teaser release ayindi. Please, velli chudandi. I think it's amazing. I think we've all done this with a lot of love, in spite of the whole COVID situation. So y'all will love it. It's a full comedy film. Go watch it. Watch us on theaters in May. Somewhere around, we'll let you know soon. Thank you. ఈ మూవీ డెఫినెట్గా ఒక పెద్ద హిట్ అవుతుందని 100% చెప్పగలం. ఎందుకంటే సినిమా కథ విన్నప్పటి నుంచి కూడా పూర్తి నమ్మకంతో, కథ విన్న తర్వాత వెంటనే 2 వీక్స్లోనే షూటింగ్ స్టార్ట్ చేసి ఈ సింగిల్ షెడ్యూల్లో మొత్తం వైజాగ్లో కంప్లీట్ చేసాం. ఎంటైర్ షూటింగ్ ఎక్కడ కూడా చాలా హ్యాపీగా ప్రతిరోజు నవ్వుకుంటా షూటింగ్ చేసాం. ఈ సినిమా తీసేటప్పుడు తెలుస్తూ ఉంటుంది ఏ సినిమా అయినా అది ఎలా ఉంటుందో రిజల్ట్. డెఫినెట్గా 100% మన తెలుగు ఆడియన్స్నే కాకుండా అన్ని లాంగ్వేజ్లో కూడా ఇది రీమేక్ కూడా అవుతుందని కూడా చెప్పగలను. ఎందుకంటే అంత మంచి సినిమా. దీనికి మన ఈరోజు విజయ్ దేవరకొండ గారు రావటం ఈరోజు చాలా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా కోన గారు, సందీప్ గారు, నేహ, అదేవిధంగా మన నాగేశ్వర రెడ్డి గారు అందరూ కూడా ఎంటైర్ టీం చాలా బాగా పనిచేశారు. డెఫినెట్గా ఇది కరోనా చూసి తొందరలోనే రిలీజ్కి వస్తున్నాం. ఒక పెద్ద హిట్ మూవీ తెలుగులో అవబోతుంది. గతంలో మా వచ్చిన మూవీస్ కంటే కూడా ఇది పెద్ద హిట్ అవుతుందని కూడా నేను తెలియజేస్తూ, అందరూ ఒకసారి టీజర్ చూస్తే వారికి అర్థమవుతుంది ఏంటనేది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ విజయ్ గారు. ఈ కరోనా సిచ్యువేషన్లో మీరు వచ్చి మా టీజర్ని లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ సరే టీజర్ చూసి మీరు ఎలాగ బాగుందో లేదో చెప్పేస్తారు. ముందు విజయ్ దేవరకొండ గారు వెరీ పాజిటివ్ హార్ట్, పాజిటివ్ పర్సన్. ఏ సినిమా ఏ మనిషి గురించి మాట్లాడినా సరే మనసులో కల్మషం లేకుండా మాట్లాడే మనిషి. అది ఆయన మాటలోనే అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ట్రైలర్ చూడండి. ట్రైలరే ఇలా నవ్వితే సినిమా ఎంత నవ్వులు ఉంటాయో ఒక అంచనాకు రావచ్చు ఈ ట్రైలర్తో. సినిమా మొత్తం రష్ చూసాం, నేను కోన గారు. సో ఫ్యాంటాస్టిక్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.